హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతగా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన గాయత్రి గారు అమలాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ టోల్టెక్ ఒప్పందాలు, 4 ఒప్పందాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. హాయ్ మాస్టర్స్, ఫస్ట్ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు గొప్ప దినము, గణతంత్ర దినోత్సవం. మన రాజ్యాంగం ఏర్పడిన రోజు అన్నమాట. ఈ రోజు నుంచి భారతదేశానికి ఒక ఉన్నత స్థితి మన రాజ్యాంగం పట్ల వచ్చిన రోజు ఈ రోజు. దీనికి మనం ఎంతో గర్వపడాలి. అందులో భారతదేశంలో పుట్టడం మనకి ఇంకా ఎంతో గర్వకారణం. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. సరే, ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే టోల్టెక్ 4 ఒప్పందాలు అనే బుక్ లో ఉన్న నాలెడ్జ్ ని మీ అందరికీ అందించడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. అసలు ఈ టోల్టెక్ 4 ఒప్పందాలు అంటే ఏంటి? ఆ అసలు ఈ 4 ఒప్పందాలు మనము కరెక్ట్ గా ఎక్కడ అప్లై చేస్తే మనం మన లైఫ్ లో ఒక ఆత్మోన్నత స్థితికి ఎదుగుతాము అనేది ఖచ్చితంగా మనకి ఈ 4 పాటిస్తే ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం అనమాట. అంత గొప్ప సూత్రాలు. ఈ బుక్ చాలా ఎక్కువగా కూడా ఎన్నో ప్రింటింగ్స్ అవ్వడము, ఎన్నో వేల పుస్తకాలు అమ్మడవ్వడము, మళ్ళీ కొత్తగా కొన్ని కొత్త పుస్తకాలు ప్రింట్ అవ్వడము జరుగుతూనే ఉంది. అంత గొప్ప పుస్తకం. బుక్ మాత్రం ఇంతే ఉంటుంది, చిన్నది. కానీ దీంట్లో ఉన్న నాలెడ్జ్ మాత్రం అసలు అద్భుతమైన నాలెడ్జ్ అన్నమాట. టోల్టెక్ 4 ఒప్పందాలు. ఓకేనా అండి? అసలు ఈ టోల్టెక్ 4 ఒప్పందాలు అంటే ఏంటి? అసలు ఇందులోకి నాలెడ్జ్‌లోకి మనం వెళ్దాం. యాక్చువల్లీ ఈ బుక్ చెప్పాలి అంటే 4 డేస్ 1 అవర్, 1 అవర్, 1 అవర్ కింద తీసుకుని ఒక్కొక్క ఒప్పందాన్ని ఒక్కొక్క గంట చెప్పాలన్నమాట, వివరిస్తూ. అంత అద్భుతమైన నాలెడ్జ్ ఇది. కానీ మనకున్న టైంలోనే ఈ 4 ఒప్పందాలు ఏంటి? దాన్ని మనం ఏ విధంగా మన లైఫ్‌లోకి, ఆధ్యాత్మికత లోకి ఎలాగా దీన్ని యుటిలైజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలనేది ఈ తక్కువ టైంలోనే ఎక్కువ జ్ఞానం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అసలు ఫస్ట్ టోల్టెక్ 4 ఒప్పందాలని బుక్‌కి ఆ టోల్టెక్ అనేది ఏంటంటే ఆ యొక్క రచయిత పేరండి అది టోల్టెక్. ఇది ఒక ఇంగ్లీష్ బుక్ అన్నమాట. దీన్ని తెలుగులోకి అనువాదం చేసి తెలుగులో కూడా చాలా ఎక్కువగా విస్తారంగా అమ్ముడైన బుక్స్ అన్నమాట ఇవి. ఈ టోల్టెక్ 4 ఒప్పందాల్లో మొదటి ఒప్పందం ఏంటంటే మనకి మన పత్రి సార్ ఎప్పుడు చెప్తూనే ఉండేవారు. ఏంటి అంటే వాక్కు దోషరహితంగా ఉండాలి. సార్ ఎప్పుడు వాక్క్షేత్రం, వాక్క్షేత్రం, వాక్క్షేత్రం అంటూనే ఉండేవారనమాట. వాక్కు దోషరహితంగా ఉండాలి. ఈ వాక్కు దోషరహితంగా ఉండాలి అనే ఈ ఫస్ట్ ఒప్పందాన్ని, ఈ లైన్ చాలా చిన్నదే. కానీ దీన్ని అమలు పరిచినప్పుడు మాత్రం చాలా పెద్దదుంటదనమాట నాలెడ్జ్. అసల వాక్కు దోషరహితంగా ఉండడము అంటే ఏంటంటే, అసల నెగెటివ్ వర్డ్ గాని, లేకపోతే అవ్వదు, చెయ్యను, కూడదు, రాను అంటే ఈ నో అనే పదాలన్నిటిని కూడా మనం వాడకూడదు. వాడకూడదంటే దాన్ని ఇంకో విధంగా ఎలా చెప్పాలి? అలా చెప్పాలి తప్ప నెగెటివ్ వర్డ్స్ అనేవి, అంటే మన వాక్కు ఎప్పుడూ అద్భుతమైన మాటలు మాట్లాడడానికి, అద్భుతమైన సృష్టి కార్యాలు చేయటానికి ఈటికే వాడాలి తప్ప, వాక్కుని ఎప్పుడు కూడా మనము ఒక మంచి శక్తిగా పరిగణించాలన్నమాట. మన వాక్కుకున్న శక్తి ఏంటో మనకి తెలీదు. కానీ మన వాక్కుకున్న శక్తిని తెలియచేసేదే ఈ బుక్ అన్నమాట. ఈ ఫస్ట్ ఒప్పందం. వాక్కు దోషరహితంగా ఉండాలి. అసలు మరి వాక్కు దోషరహితంగా ఉండడం ఏంటి? అసలు ఈ వాక్కుకున్న శక్తి ఏంటి అనే దాని కోసం మనం కొంచెం డెప్త్ తెలుసుకోవడానికి ప్రయత్నించామనుకోండి. ఇప్పుడు ఒక్క వి ఒక్క ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మహాభారతం జరిగింది కదండీ! మహాభారతం అందరికీ తెలుసు. కురుక్షేత్ర యుద్ధం జరిగింది. మహాభారతం జరిగింది. అసలు ఆ మహాభారతం అంతా దేని మీద ఆధారపడి ఉన్నది అంటే, ఒక్క వాక్కు మీదే ఆధారపడి ఉంది. ఆ వాక్కుకున్న శక్తి ఆ త్రేతాయుగంలో వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు దాన్ని ఏ మాట వాళ్ళు చిన్న మాటని నోట్లోంచి బయటికి వదిలిపెట్టారు అంటే, ఆ మాటకి వాళ్ళు నిబద్ధులై ఉండవలసిందే. ఉండేవారు కూడా. ఇప్పుడు మనమేంటంటే, మన మాట వచ్చేసిదే కదా! ఎలా ఉంటే ఏంటి వాడేస్తాం.
సోది చెప్పడానికి వాడేస్తాం. పక్కోళ్ళకి గొప్పలు చెప్పడానికి వాడేస్తాం. నేను ఇంత చేశాను, అంత చేశానని చెప్పడానికి వాడేస్తాం. అసలు మన మాటకున్న అంటే ఒక శరీరంలోంచి ఒక మాట రావాలంటే కొన్ని వందల కణాలు కలిస్తే గాని ఒక మాట రాదంటండి. అంత శక్తి ఉన్నది ఒక మాటకి. అంటే అందుకనే పత్రిసారి చూడండి ధ్యానం చేసినప్పుడు ఏం మోస్తాం మనం? కళ్ళు, నోరు. 2 మోస్తామనమాట. ఎందుకంటే చెవులు మూయటానికి చెవులను అలా వదిలేస్తాం. చెవులు వల్ల మనకి ఎటువంటి శక్తి పోదంట. ఎందుకంటే వినడము, ఈ చెవు నుంచి వినడం, ఈ చెవు నుంచి వదిలేయడం అనేది మనకి ఈజీగానే ఒక అది పెద్ద పని కింద ఉండదు. కానీ మన శక్తినంతటిని మనం ఎక్కడైనా కోల్పోతున్నాము అంటే, 1 మాట ద్వారా, 2 చూపు ద్వారా. ఈ రెండిటి ద్వారానే మనం కోల్పోతామంటండి. మన మాటలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడటము, అక్కర్లేనియి మాట్లాడటము, సోది చెప్పడం అసలు ఇలాంటివన్నీ జరగటం వల్ల 1 మన శక్తిని కోల్పోతాం. 2 చూపు ద్వారా. చూపు ద్వారా అంటే కళ్ళు తెరిచి ఇలా ఉన్నాయి అంటే, ఇలా కళ్ళు తెరిచాము అంటే మన కంటి ముందు ఏ విజువలైజేషన్ ఉందో అది మన లోపలికొచ్చినట్టే. అవునా కదా? కళ్ళు మూసుకున్నామంటే మనతో మనం ఉన్నట్టు. కళ్ళు తెరిచాము అంటే మనం ఏంది చూస్తున్నామో అది మన లోపలికి వచ్చింది కాబట్టి మనం దాన్ని చూడగలుగుతాం. అది అని తెలిసింది. ఇక్కడ ఒక బొమ్ముంది. ఆ బొమ్మని తెలియాలంటే మనం చూస్తేనే కదా బొమ్మని తెలుస్తది. అంటే అది మన లోపలికొచ్చినట్టు. అంటే చూపు ద్వారా మనకి తెలియకుండా ఎంత శక్తిని మనం యూజ్ చేస్తున్నామో చూడండి. అలానే మాట ద్వారా మనకు తెలియకుండా ఎంత శక్తిని మనం యూజ్ చేస్తున్నామో చూడండి. అందుకే పత్రిసారు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఫస్ట్ నోరు మూయి, తర్వాత కళ్ళు మూయి. తర్వాత నిన్ను నువ్వు గమనించు. దీని ద్వారానే నీ శక్తిని నువ్వు కూడగొట్టుకుంటావు. ఈ రెండోది ఏం చేయక్కర్లేదు. ధ్యానం అంటావా తర్వాత చేద్దాం. ఫస్ట్ నువ్వు కళ్ళు, నోరు ముయ్యి. కళ్ళు, నోరు మూసి నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళని చెప్పడం అనమాట. ఇప్పుడు ఇందులోంచి ఇప్పుడు ఈ మహాభారతంలోకి వస్తే అసలు ఈ మొత్తం భారతం అంతా ఎలా జరిగింది అంటే చూడండి అందరికీ తెలిసిన విషయమే. అర్జునుడు ఏదైతే ఉన్నాడో ఆ చేప కన్నును కొట్టడానికి వెళ్తాడు కదండీ! చేప కన్నును కొడతాడు. ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు. తీసుకొస్తాడు. తన అరణ్యవాసంలో ఉన్న కుటీరానికి తీసుకొస్తాడు. ఆ కుటీరంలో కూర్చుంటాడు. వాళ్ళు తీసుకొచ్చేసరికి కూర్చున్నది ఎవరు అంటే కుంతీదేవి. కుంతీదేవి ఏం చేస్తారు? ధ్యానంలో కూర్చుని ఉంటారు ఆవిడ కుటీరంలో. ఈ ధ్యానంలో కూర్చుని ఉన్న కుంతీదేవికి ఈ అర్జునుడు లేకపోతే తన 5గురు పుత్రులు ఏం చెప్పారంటే ప్రసాదాన్ని పళ్ళు గాని, ఫలాలు గాని తీసుకొస్తానికి వెళ్తున్నామని చెప్పి వెళ్లారనమాట. అర్జునుడు ఆ పని మీద వెళ్ళాడు. అర్జునుడికి వచ్చేటప్పుడు ఏం దక్కింది అంటే భార్యని తీసుకొనొచ్చాడు. ఆ విషయం కుంతీదేవికి తెలీదు. కుటీరంలోకి అడుగు పెట్టగానే అమ్మ నాకెలాంటి ఫలం దక్కిందో చూడు. నాకెలాంటి ఫలం వచ్చిందో చూడు అని అనగానే అసల కళ్ళు కూడా తెరవకుండా కుంతిమాత ఏమంటది? ఎటువంటి ఫలాన్నొచ్చినా 5గురు అన్నదమ్ములు పంచుకోండి అంటది. చూసారా? అసలా ఆవిడొక్క భావన వేరు. ఆవిడసల ఆ విషయాన్ని చూడలేదు. ఆవిడకి ఫలం అనేది అంటే పండు కాదు అన్న విషయం కూడా ఆవిడకి తెలీదు. కానీ ఆవిడ భావన వేరైనప్పటికీ, అది ఆవిడ ఉద్దేశ్యమే వేరైనప్పటికీ నేనొక మాటని వదిలిపెట్టేసాను. వదిలిపెట్టేసాను అంటే అది అమలు జరుగుద్ది. జరుగుద్ది కాబట్టి ఏం చేశారండి? చాలా తపన పడి, చాలా వేదన పడి, మొత్తం మీద కింద, మీద, కింద, మీద పడి, ఆ వాక్కు నిజమవుతదని వాళ్ళకి తెలుసు కాబట్టి, 5గురు ద్రౌపదిని వివాహం చేసుకుంటారు. ఆవిడ ఎంత బాధపడతదో తెలీదు. ఏంటి అసలిలా మాట్లాడడం ఏంటి? ఇలా జరగడం ఏంటి? మీ అమ్మ ఇలా అనడం ఏంటి? మీరు దీనికి వత్తాసు పలకడం ఏంటి? అని ద్రౌపది చాలా బాధపడతది. ఆ ద్రౌపది బాధపడినప్పుడు నిజంగానే ఎంత జ్ఞానవంతులైనా సరే అండి, ఒక సిట్యుయేషన్‌కెళ్ళేటప్పుడు మనకి ఆ సిట్యుయేషన్‌లో బుర్ర పనిచేయదనమాట. అంటే బుద్ధి పనిచేయదు మనకి. బుద్ధి పనిచేయకుండా మనసుతో ఆలోచించేస్తాము. ఎందుకిలా జరుగుతుంది? నేనే ఎందుకు ఇది భరించాలి? నేనే ఎందుకు పడాలి? అని చెప్పి. కానీ ఆవిడ బాధపడినా, బాధలోంచి జ్ఞానవంతులకి ఏమొస్తదండి? బుద్దే వస్తది. బుద్ధితోనే మనం ఒక నిర్ణయం తీసుకోగలుగుతాం. ఆవిడ బాధపడింది. బాధపడలేదని కాదు. కానీ బాధపడినా తర్వాత అర్జునుడికి ఈవిడే ధైర్యం చెప్పి, "మీరేం కంగారు పడొద్దు. మీరేం ఇబ్బంది పడొద్దు. నేను మిగతా నలుగురు సోదరుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చేసుకుంటాను. నేను ప్రతి సంవత్సరము కూడా ఒక యజ్ఞంతో నేను మళ్ళీ ఇంకొకరి దగ్గరికి ఇంకొకళ్ళ భార్యగా నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక కన్యగా మారి వెళ్ళగలిగే అంతటి శక్తిని కూడా నేను తీసుకోగలుగుతాను." అంటే ఆవిడ జీవితాన్ని కూడా మొత్తం జీవితాన్ని ఒక మాట కోసం ఆవిడ తపస్సు చేసిందండి. అసలు ఎంత అద్భుతం అసల.
అలాంటి తపస్సు, అలాంటి నిర్ణయం ఆవిడ తీసుకున్నది కాబట్టి అక్కడ 5గురు అల్లా 6గురు అయ్యారు కాబట్టి ఒక పెద్ద మహాభారతం అనే మెసేజ్ ఓరియెంటెడ్ అంటే ఈ సృష్టికే ఒక అర్థాన్ని కలిగించే ఒక మంచి భగవద్గీత లాంటి దాన్ని వాళ్ళు ఇవ్వగలిగారు. ఎంత అద్భుతం అసలు. అంటే ఒక మాట అంత శక్తి అన్నమాట. ఆ మాటని మనం ఎలా పడితే అలా అస్సలు వాడకూడదు. వీలైతే మౌనంగా ఉండడం. లేదంటే అవునని చెప్పడం, లేదంటే కాదని చెప్పడం తప్ప, కాదు అని చెప్పడం అంటే నెగెటివ్ అని కాదండి. ఒకళ్ళు ఇప్పుడు నేను ఈ పని ఈ రోజు ఉన్నది నేనిక్కడ క్లాస్ ఉంది నాకు. నేను క్లాస్ చెప్పాలి. ఇంకొకరొచ్చి ఇదే టైంలో నాకు ఇంకోటేదో కావాలి. లేకపోతే ఇప్పుడు మా చిన్న పాపే ఉంది. అమ్మ నేను అక్క దగ్గరికెళ్తాను నన్నెందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. అడిగితే దానికి నేనిప్పుడు కుదరదని చెప్పాలి మరి. నాకున్న సిట్యుయేషన్ ఇది. నేనిక్కడ దాన్ని ఒక్కదాన్ని అక్కడ వదిలేసి నేను రాలేను కదా! ఇక్కడ నా క్లాస్ ఇంపార్టెంట్. అండ్ నేను దాన్ని కాదు అని చెప్పడం అంటే అది దోషంగా మాట్లాడడమా? కాదు. అంటే మన మాటని ఎలా వాడాలో కూడా మనకి తెలియాలి. అర్థమైందండి? ఇష్టమొచ్చినట్టుగా నెగెటివ్‌గా, దోషరహితంగా కాదు, అవును అని చెప్పడం అనేది కాదనమాట. మన మాటని ఏ విషయాల్లో, ఎక్కడ ఎలా వాడాలో మనకి తెలిసి ఉండాలి. తెలియలేదు, కొన్ని రోజులు మనకు అర్థం కావట్లేదు అనుకోండి. ఫస్ట్ కొన్ని రోజులు మౌనం వహించండి. మౌనం ఎప్పుడైతే మనం వహిస్తూ వచ్చామో అంటే నేను ఫస్ట్‌లో మౌనం కూడా చేసేదాన్ని. ఎలా అంటే ఫస్ట్ మనం మౌనంలో ఎక్కువ కూర్చోలేమనమాట. ఎలా పెట్టుకున్నానంటే మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6. అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అలా మౌనంగా ఉండడం. ఆ మౌనం గడిచిన తర్వాత 6 దాటిన తర్వాత ఒక మాట మాట్లాడాలంటే మాట్లాడొచ్చా? అని థాట్ ఒస్తదనమాట. ఇది నిజంగానే అది ఒకలాంటి ఫీల్ తెలుస్తదది మనకి. అలా మనం కొంచెం అలవాటు చేసుకుంటే మౌనంగా ఉండడం, మౌనం చేయడం అలవాటు చేసుకుంటే మాటకున్న అంటే ఎంత ఎనర్జీని మనం కోల్పోతున్నాము, ఎంత దాచుకుంటాం మౌనంగా ఉన్నప్పుడు అనేది తెలుస్తది మనకి. సో, వాక్కు దోషరహితంగా అవ్వాలి అంటే ముందు మనం ఎక్కడ ఏ సందర్భాల్లో మాట్లాడాలి, ఏ సందర్భాల్లో మాట్లాడకూడదు, లేదు ఎప్పుడు మౌనంగా ఉండాలో మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలనమాట. ఎలా పడితే అలా మాట్లాడటం అందులోని ఒక స్పిరిచ్యువల్ లైఫ్‌లోకి మనం ఎంటర్ అయిన తర్వాత సత్యం తెలిసి, ధర్మం తెలిసి, సత్య మార్గంలో, ధర్మ మార్గంలో మనం అడుగు పెట్టిన తర్వాత మన మాట యొక్క శక్తి ఏమవుతదంటే అండి అంతకి అంతా పెరుగుతది. అది ఇప్పుడు అవ్వకపోవచ్చు. కానీ ఖచ్చితంగా అవుతది. సో, మన మాటని మనము అద్భుతంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి వాడదాం. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ఈ బుక్ నాలెడ్జ్ ఎవరైతే తెలుసుకున్నారో వీళ్ళందరూ కూడా వాక్కుని మన ఉన్నత స్థితికి వాడటానికి ఎలా ఇది నేను చాలా ఇది నేను ప్రాక్టికల్‌గా కూడా వాడానండి. ఎలా అంటారా? స్పిరిచ్యువల్ వర్క్‌కి అన్నిట్లికి నాకు వెళ్ళడం కుదరదు. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ. వీళ్ళెవ్వరు మెడిటేటర్స్ కాదు. నా పనే నాదనమాట. నేనే ధ్యానం చేసుకుంటాను. నేనే బుక్స్ చదువుకుంటాను. ఈ ఈ రూమ్‌కి నేను అంకితం ఒక విధంగా చెప్పాలంటే. పనయిందా? రూమ్‌కొచ్చేసానా? అయితే మెడిటేషన్ చేసుకున్నానా? లేదంటే బుక్స్ చదువుకున్నానా? కానీ ఈ బుక్ చదివిన తర్వాత నిజంగా మనం ఒక బుక్‌ని అర్థం చేసుకొని చదివితే అది మన బుర్రలోకి నాటుకుపోయిన తర్వాత దాన్ని ఎలా అప్లై చేయాలో మనకు తెలుస్తదనమాట. నేను అప్లై చేశాను. ఎలా అనుకుంటున్నారు? నాకు ఏ ఫోన్ కాలొచ్చినా, ఏ స్పిరిచ్యువల్ వర్కొచ్చినా, లేదంటే ఏ స్పిరిచ్యువల్ జర్నీ అది ట్రిప్ కావచ్చు, కడతాల్ కావచ్చు, వశిష్ఠ గోత్రం ఏదన్నా కావచ్చు. ఇదివరకనుకో నాకవ్వదని తెలిసి నేనేం చెప్పేదాన్నంటే అండి, నాకవ్వదు కదా! నాకు కుదరదు మీరెళ్ళొచ్చేయండి. ఇప్పుడేం చేస్తున్నాను, అవ్వదు, అవుతది అనే విషయం తర్వాత. నా మాటకొక శక్తి ఉందని నాకు తెలిసింది కదా! వాళ్ళు ఫోను చేశారనుకోండి, నేను ఖచ్చితంగా వద్దామని అనుకుంటున్నాను. వస్తాను. రానని చెప్పడం మానేశాననమాట. వస్తాను. దగ్గరికొచ్చిన తర్వాత చూసి చెప్తాను. అది ఏమవుతుందంటే, ఆ మాటను వదిలేసాం కదండీ! ఆ మాటకి శక్తిల్లా ఏం చేస్తది సృష్టిచ్చేస్తది మనకి. ఎలా కుదురుతుందో తెలీదు. దగ్గరికొచ్చేసరికి అది అలా అయిపోతుంది. నేనెళ్ళొచ్చేస్తున్నాను. ఏదన్నా అంతే. ఒక స్పిరిచ్యువల్ వర్క్ అనే కాదు. ఏదన్నా ఒక పాజిటివ్ వైబ్ మనకి కావాలి అంటే, దాన్ని మాటల రూపంలో ఇంకొకరికి ఎక్స్‌ప్రెస్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు నాకు ప్రకృతి వలయే మనకుందండి. ఇప్పుడు ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఉంది. అక్కడ ఒక అద్భుత మహత్ కార్యం జరుగుతుంది. 8 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలుగా దానికి వెళ్ళడం కోసం నా ప్రయత్నం అంతా ఇంతా ప్రయత్నం కాదు. డొనేట్ చేస్తాను. 12,000, 15,000 ఇంకా ఈ ఇయర్ అయితే 20 అబోవ్ వచ్చింది అన్నదానానికి. చాలా అద్భుతంగా చేస్తాను. కానీ అక్కడికెళ్ళలేకపోతున్నానే, వడ్డించలేకపోతున్నానే అని చాలా అంటే అది ఉండిపోతుందనమాట లోపల.
కానీ నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు, అవ్వను. ఎందుకంటే మనకి ఒక శక్తి ఉన్నదని మనకి తెలిసినప్పుడు ఆ శక్తిని మనం ఇంకా ఇంకా కూడగట్టుకుని ఇంకా మనం ఎలా చెయ్యాలి? ఎందుకు నేను వెళ్ళలేకపోతున్నాను? ఎప్పుడు కూడా మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకదవుతది. ఇ ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెళ్ళలేకపోతున్నాను కదా! ఒక్కసారి కూడా నాకు కుదరట్లేదు, నేను రానని చెప్పిన దాఖలాలే లేవండి. ఎందుకు కుదరదు? కుదురుతది. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ కుదురుతది. అదైతే ఆగదు. యజ్ఞం అయితే ఆగదు. పోనీ ఇప్పుడు 10 రోజులు కుదరకపోతే 2 రోజులు కుదురుతది. కుదురుతది కదా! మనకి అవ్వదు, నేనెళ్ళలేనేమో, అసలు ఇలాంటి థాట్స్ మన మాట నోట్లోంచి రాకూడదనమాట. ఎన్నో నా ఫ్రెండ్స్ అందరూ నాకు అంటే డొనేట్ చేసిన వాళ్ళందరూ ఫోను చేశారు. "మీరు వెళ్తారా? మీరు అంటే నేను కదిలితే నా ఎనకాల 10 మంది కదులుతారు. నాతో ఆధారపడి. నేనేమో నాకు అంటే దగ్గరకొచ్చేదాకా నేను ఏ డెసిషన్ తీసుకోలేను. ఎందుకంటే ముందు నుంచి ఈళ్ళకి చెప్పి వాళ్ళకేమో అది అర్థం కాదు. స్పిరిచువాలిటీ అంటే తెలీదు. పక్కా ప్రాపంచికంగా ఉంటారు నా ఫ్యామిలీ మొత్తం. ఇందులోనే పడి తిరుగుతుంది, ఇందులోనే ఉంటదని వాళ్ళనుకుంటారు. ముందు నుంచి చెప్తే వీళ్ళకి అదొక తలపోటు కింద ఉంటది. అప్పటికప్పుడు ఒక 2 డేస్, 1 డే ముందు చెప్పి నాకిలా వర్క్ ఉంది. 2 డేస్ వెళ్ళాలనుకుంటున్నాను. ఏదో చెప్పి వద్దామని నాకుందనమాట. వీళ్ళెంతమంది నాకు ఫోను చేసినా నేను ఒకటే చెప్పాను. నాకు రావాలనైతే ఖచ్చితంగా ఉంది. ఎలా అయినా నేనొస్తాను. కానీ నా కోసం మీరు ఆగొద్దు. మిమ్మల్ని ఎలా పంపించాలి? ఎలా తీసుకురావాలి? నేను మీకొక వెహికల్ అరేంజ్ చేస్తాను. తెలిసినోళ్ళకి పురమాయిస్తాను. మీరేం భయపడొద్దు. మీరాగొద్దు. మీరు వెళ్ళిరండి. నేనైతే ఖచ్చితంగా వస్తాను. ఎలా వస్తానో నాకు తెలీదు. ఇలానే చెప్తున్నాను తప్ప నాకు కుదురుతదేమో, కుదరదేమో, అవ్వదేమో అది నథింగ్ అనమాట. అంటే మన మాటకున్న శక్తి ఎంత అద్భుతమో చూడండి. అది జరుగుతది. ఖచ్చితంగా జరుగుద్ది. నేను చూస్తున్నాను కూడా. నేను ఆహ్, దసరా హాలిడేస్ ఇంచుమించు సెప్టెంబర్ అంటే ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఈవెన్ ఈ మంత్ వరకు మంత్‌కొక ట్రిప్‌కెళ్ళిపోయానండి. ఎలా ఎళ్ళానో నాకే తెలీదు. అసల కల అన్నమాట. అది ఎలా ఎలా జరిగిందనేది నాకు నిజంగా తెలీదు. ఎళ్ళొచ్చేస్తున్నాను. అన్ని స్పిరిచువల్ వర్క్సే. చక్కగా వెళ్ళిపోవడం, వచ్చేయటం. అసలు ఎటువంటి ఇది లేకుండా మళ్ళీ. మొన్న కొటాలు ఎళ్ళొచ్చేసాను పండగలో. పండగలో కొటాలు నేను ఎలా ఎళ్ళానో నాకే తెలీదు. అలా అద్భుతం అన్నమాట. మన మాటని అద్భుతంగా మనం యూజ్ చేసుకోవడం మొదలుపెట్టాలి ఈ రోజు నుంచి. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా మన మాటని మనము పాజిటివ్‌కి, మనం ఉన్నతికి, మన ఆధ్యాత్మిక స్థితి ఇంకా ఎదగటానికి ఎలా వాడాలో అలానే వాడదాం. దయచేసి నెగెటివ్ మాటలు కానీ, నెగెటివ్‌గా మాట్లాడడం కానీ, అసలు వాక్కు అనేది దోషరహితంగా ఉండకుండా చూడాలి ఈ రోజు నుంచి. ఓకేనా అండి? ఫస్ట్‌ది. ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వెళ్దాం. సెకండ్‌దేంటంటే అనవసరపు ఊహాగానాలు చెయ్యొద్దు. ఇది పాయింట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అనవసరపు. ఊహాగానాలనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు పత్రి సార్ చెప్పేవారు చూసారా? నేనిక్కడున్నా కూడా నా లక్ష్యం ఏంటంటే, అంటే ఈ ప్రపంచమంతా శాకాహారం అయిపోవాలి. అంటే ఈ భూమి స్వర్గమయం అవ్వాలి. అంటే ఆయన థాట్, ఆయన విజువలైజేషన్ అంటే ఒక ఊహ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. సో, అనవసరపు ఊహాగానాలు చెయ్యొద్దు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఇప్పుడు నా ఎగ్జాంపులే చెప్పాలి అంటే, ఇదివరకి ఈ బుక్ చదవక క్రితం నాదెలా ఉండేదంటే, నేనెళ్తానంటే ఈళ్ళేమంటారో? అంటే నా ఊహ చూడండి. నేను అడుగుదామంటే ఏమంటారో? అంటే అక్కడ ఏం జరగదు, ఏం అవ్వదు. కానీ మనం ఇక్కడ ఊహించేస్తామనమాట. ఊహించేసి మనలో మనమే క్షీణించిపోయి మన శక్తినంతటిని డీహైడ్రేట్ చేసేస్తాం. అదే అనవసరపు ఊహాగానాలంటే. ఒక ప్రోగ్రామ్ మనం తలపెట్టాము అనుకోండి. ఏదో ఒక ధ్యానం క్లాసో ఏదో ఒకటి మనం తలపెట్టాము. అది అద్భుతంగా జరుగుద్దని ఊహించుకోండి. అద్భుతంగా అవుతదని ఊహించుకోండి. మన ఊహ ఎంతసేపు మేనిఫెస్ట్ అవుతదనమాట. అంటే అది ఎలాగా మన మాట ఒకటే కాదండి. మన ఆలోచనలతో మన కళ్ళు మూసుకొని ఏదైతే భావన చెందామో అది సృష్టిలో తీరుతుంది. సో, ఇప్పుడు మనము మన ఊహలని కూడా అనవసరంగా చెయ్యొద్దు అని. ఒక క్లాస్ తలపెట్టాము. క్లాస్ అవుతుంది లేదు. ఒక ప్రోగ్రామ్ తలపెట్టాము. ఏం జరుగుతదో? ఎలా జరుగుతదో? అసలు ఏం జరుగుతది? ఎలా జరుగుతది? అవుతదో లేదో? ఎవరెవరొస్తారో? ఎవరు డొనేట్ చేస్తారో? అసల ఆ థాట్ అనేదే వద్దు. ఒకవేళ నిజంగా ఈరోజు మనకి ఈ ప్రోగ్రామ్ ఉంది. ఈరోజు ఒక మంచి చీఫ్ గెస్ట్ రావాలి. ఆ చీఫ్ గెస్ట్ వస్తానని మనకి హ్యాండ్ ఇచ్చారనుకోండి. హ్యాండ్ ఇస్తే ఏమవుతది? ప్రోగ్రామ్ ఆగిపోద్దా? అవ్వదు కదా! దేన్నన్నా తీసుకోగల శక్తి మనకు పత్రి సార్ నేర్పించేసారు కదండీ! వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని. అంతే. ఒకవేళ వస్తే అద్భుతంగా వాళ్ళు మన స్పిరిచువాలిటీతో కనెక్ట్ అయ్యి అక్కడున్న వాళ్ళందరికీ ఏ మెసేజ్ ఇవ్వాలో అది ఇచ్చెళ్తారు. రాలేదనుకోండి, మనకి ఒక నాలెడ్జ్ తెలుసు, మనకొక ధ్యానం తెలుసు, చక్కగా అక్కడే మనలోని మనమే సజ్జన సాంగత్యం చేసుకొని, ఒక క్లాస్ చెప్పుకొని, ఒక మెడిటేషన్ చేసుకొని వెళ్ళిపోతాము.
అంతే తప్ప అక్కడ ఏమైనా భూకంపం వచ్చిందా, ప్రళయం వచ్చిందా? కానీ ఈలోగా మనకి మనం ఊహాగానాలు చేసేసి ఏదైపోతుందో, ఏమవుతుందో, ఏంటో అది ఇది తెగ ఆలోచించేసి మన శక్తిని అంతటిని మొత్తం అక్కడే నీరు కరిచేసుకుంటాం అనమాట. సో అలా కాకుండా ఒక మంచి దానికి శక్తినిచ్చామనుకోండి, అది ఏమవుతుందంటే మనలో శక్తి ఇంకా ఇంకా పెరుగుతది. మనం ఏం చెయ్యక్కర లేకుండా. అది మనకి తెలుస్తది. మీకు మీరే గమనించుకుంటే కొన్ని కొన్ని విషయాల పట్ల మీకు ఇంట్లో ఉన్న సిట్యుయేషన్స్ బట్టి గాని, లేకపోతే అలాంటి వాటిని బట్టి గాని మనం మన సెల్ఫ్ చెక్ చేసుకుంటే తెలుస్తదనమాట. నెగెటివ్ అంటే అనవసరపు ఊహాగానాలు చేస్తే ఎలా ఉంది? అవసరమైన ఊహాగానాలు చేస్తే ఎలా ఉంది? అది తెలుస్తదనమాట. ఇది కూడా నేను నా కృష్ణాష్టమి వేడుకలకి అప్లై చేసి డోరేసి నేను అప్లై చేసి ఉంచాననమాట. తడబట్టి పెట్టి డోరేసి అలా నేను కృష్ణాష్టమి వేడుకలకు కూడా నేను దీన్ని వాడాను. మేనిఫెస్ట్ చేయడం అన్నమాట. ఏం జరుగుతది అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు కంపల్సరీ మనకి చాలా ఇదుంటది. ఏంటి ఎంతమందిని మనం మేనేజ్ చేయాలి? ఎంతమంది మాటల్ని ఆళ్ళని నొప్పించకుండా ఒప్పించి మన పని అవ్వాలి. ఎంతో చెయ్యాలి. అలాంటప్పుడు వాళ్ళని మనం ఏం చేస్తాము? అంటే ఒక్క చిన్న నెగెటివ్ మాట మన చెవిలో పడిందనుకోండి, ఈరోజు అలా అయిందంటే గాయత్రి గారు ఒకవేళ ఇలా చేశారని అనగానే మనకేమైపోద్దంటే, ఇదిగో నా గురించి ఇలా అనిపించేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎలా చేయగలను? లేదు. అసలా ఆలోచన మనకు అవసరమే లేదు. మనం ఏం చేసాము అంతా కూడా సత్యం కోసము, ధర్మం కోసము, ఒక మంచి మెసేజ్ అందరికి అందడం కోసం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు, మనము ఎవ్వరి మాటలు మనం నెగెటివ్ అయితే అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదనమాట. పట్టించుకునే అవసరం లేకుండా మనం ఏం చేయాలో అది చేస్తూ, మనము మంచి మంచి అవసరమైన ఊహాగానాలు చేసుకుంటూ మనం ముందుకు వెళితే, అది అద్భుతంగా జరుగుతుందనడానికి సత్యాలివి. అసలా నేను ఒక టెంటేసి ఒక బ్యానర్ కట్టి మాలో మేము ఒక 200 మంది అంటే మా ఫ్రెండ్స్ ఒక 15 మంది. ఆ పిల్లలతో ఆ రోజు టెంపుల్‌కి పెళ్లుండడం వల్ల ఒక 200 మందితో మొదలుపెట్టిన ఒక కృష్ణాష్టమి గత సంవత్సరం చూస్తే కొన్ని వేల మంది. ఎలా అంటే మేనిఫెస్ట్. మేనిఫెస్ట్. అస్సలా మనల్ని ఎ ఎవ్వరన్నా ప్రాపంచికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, మనం ఒక స్టెప్ ఎదిగేటప్పుడు మనం వెనక్కి లాగడానికి కూడా అంతే శక్తి ప్రయత్నిస్తదండి. అందులో డౌట్ అయితే లేదు. ఖచ్చితంగా ప్రయత్నిస్తది. అది ఆ మనుషులే కావచ్చు, ఈ మనుషులే కావచ్చు. వీళ్ళన్నా మనుషులే కదా! ఆధ్యాత్మికతలో ఉన్నారంతే. వాళ్ళు మనుషులే. ఖచ్చితంగా మనం ఒక స్టెప్ ఎక్కాము అంటే, వాళ్ళని ఏ విధంగా కిందకి లాగాలనే ట్రై చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు మనల్ని కిందకి లాగాలి అంటే, మన ప్రమేయం లేకుండా లాగలేరు. ఇది తథ్యం అనమాట. మన ప్రమేయం అంటే, మనం వాళ్ళన్న మాటలను తీసుకోవడం గాని, వాళ్ళు అన్నందుకు మనం కుంగి కృషించిపోవడం గాని, వాళ్ళు మనల్ని అన్నందుకు తిరిగి మళ్ళీ మనం ఇంకొకళ్ళ దగ్గర వాళ్ళని కొన్ని కొన్ని మాటలు అనడం గాని, ఇవన్నీ నథింగ్ అనమాట. ఒక పులి ఏం చేస్తదండి? దాని పని అది చేసుకుంటూ ఎళ్ళిపోద్దంతే. పులెప్పుడు ఎనకాల ఎంతమంది క్రూర జంతువు అని అన్నప్పటికీ కింగ్ ఈస్ కింగ్. అడవికి అది రాజు అంతే. కదా! అలా మనము కూడా మన చుట్టూ ఎంతమంది ఎన్ని మొరుక్కున్నా, ఎంత కిందకి లాగాలని ప్రయత్నించినా, మనం ఎప్పుడూ అందరి పట్ల ప్రేమతత్వంతో ఉండడము, మన పని మనము అద్భుతంగా చేసుకొని వెళ్ళిపోవడమే తప్ప, అసల ఎవ్వరి గురించి మనం ఆలోచించొద్దు. అలాంటి ఊహాగానాలు కూడా మనం చెయ్యొద్దు. ఒక టైమొచ్చిన తర్వాత మనం ఒకళ్ళకి నెగెటివ్‌గా కనిపించొచ్చు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత మనం రియాక్ట్ అవ్వకుండా వాళ్ళని మంచిగానే చూసిన తర్వాత ఏమవుతదంటే, అరెరే! అనవసరంగా ఈవిడ గురించి ఇలా అనుకున్నాను. లేకపోతే అరెరే! అనవసరంగా ఈయన గురించి ఇలా అనుకున్నాను. నిజంగానే ఈవిడ ఏ స్వార్థం లేకుండానే ఇదంతా చేస్తున్నారని థాట్ మనకి సృష్టి వాళ్ళకి కల్పించకుండా ఉంటదంటారా? ఖచ్చితంగా కల్పిస్తది. కానీ ఈలోగా మనము కూడా బరస్ట్ అయిపోయి, ఆళ్ళని ఏదేదో అనేసి, ఆళ్ళని మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర అనేసి, మనం ఊహాగానాలు చేసేసుకుంటే చాలా ఎనర్జీ పోద్దనమాట. సో, దయచేసి మన ఊహ కూడా అంటే మన మేనిఫెస్ట్ కూడా ఎప్పుడు కూడా అవసరమైనదిగా ఉండాలి. అనవసరమైనదిగా ఉండకూడదు. ఓకేనండి. అనవసరమైన ఊహాగానాలు చెయ్యొద్దు అంటే ఇదే. ఫస్ట్‌ది వాక్కు దోషరహితంగా ఉండాలి. 2 అనవసరమైన ఊహాగానాలు చెయ్యొద్దు. అనవసరమైన ఊహాగానాలు చెయ్యొద్దు. అది సొసైటీ పరంగానే కాదు. మన ఫ్యామిలీ పరంగా కూడా, మన చుట్టూ ఉన్న మనుషుల పరంగా కూడా వాళ్ళేదో అనేస్తారేమో అని మనం ఊహించేసుకుంటాం. వాళ్ళన్నారు లేదు తర్వాత. కానీ మనం ఊహించుకోవద్దు. అడగండి. ట్రై చేయండి. ముందు ఒక ప్రయత్నం లేకుండా మనకి దాని రిజల్ట్ ఎలా వస్తది? రిజల్ట్ ప్రయత్నమూ లేదు.
ఏమీ లేదు, మనం మాత్రం రిజల్ట్ కోసం ఆలోచించేస్తాం. ఎంత తప్పండి బాబు! పరీక్ష రాసిన తర్వాత కదా రిజల్ట్ కోసం ఆలోచించాలి. పరీక్ష రాయకుండా పరీక్ష ఇలా ఉంటదేమో, ఇలా వస్తదేమో అనుకుంటే ఎలా కుదురుతుంది? అవ్వనే అవ్వదది. సో, అనవసర ఊహాగానాలు చెయ్యొద్దు అంటే ఇదే. నెక్స్ట్ 2 అయినాయండి మనకిప్పుడు. మూడోదేంటి? దేన్ని మూడోది దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. వ్యక్తిగతంగా తీసుకోవద్దు అనడానికి ఇందాక నేను అంటే మీరు గమనించినట్లయితే ఒకదానికొకటి చైన్ లింకప్ అండి ఇది. అర్థమైందండి? 4 ఒప్పందాలు కూడా దీన్ని లింక్ చేసుకుని ఇంకొకటి, దీన్ని లింక్ చేసుకుని ఇంకొకటి, అంటే లింక్ అన్నమాట. చైన్ లింక్ మనకు తెలుసు కదా, ఎలా ఉంటాయి చైన్ లింక్. సేమ్ అలా ఫస్ట్‌ది వాక్కు దోషరహితంగా ఉండాలి. 2 దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. 3 అనవసరపు ఊహాగానాలు చేయొద్దు. ఇదన్నమాట. సారీ, నేను మూడోది ఇందాక సెకండ్ చెప్పేసినట్టున్నాను. సారీ. సెకండ్‌ది దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దన్నమాట. దీనికి ఏంటంటే చైన్ లింకప్ అన్నమాట. ఫస్ట్‌ది వాక్కు దోషరహితంగా చూసుకున్న తర్వాత రెండోదేంటి? దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. అంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా? ఎవరో వచ్చి మన కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు డైరెక్ట్‌గా మన చెయ్యట్టుకు కిందకి లాగక్కర్లేదు. ఎవరి దగ్గరో ఏదో మాట అంటారు. ఆవిడిలా అంట, లేకపోతే వీళ్ళిలా అంట, ఇలా అంట అని అంటే మనం ఏం చేస్తాము? నన్నే అన్నారేమో. నేను ఇంత బాగా చేస్తుంటే నన్ను ఎందుకు అనాలి? అంటే వ్యక్తిగతంగా నన్నే అని తీసేసుకుంటాం. తీసుకోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే మనం చేయవలసిన కార్యంలో ఎంతో కొంత లోటు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు లోపల ఈ భావన ఉంది. ఏ భావన? నేను ఇంత బాగా చేస్తున్నా, ఎంత అద్భుతంగా చేస్తున్నా, నేను ఎందుకు అనాలి? ఈ థాట్ ఎప్పుడైతే వచ్చిందో మనకేమవుతుందంటే 99% మనం పూర్తిగా చేసినా 1% మనకి లోపల ఉండడం వల్ల అక్కడ పని పూర్తిగా చేయలేము. ఇది వర్క్ విషయంలోనే కాదండి. మన ఇంట్లో విషయాల్లో కూడా ప్రతీదీ వ్యక్తిగతంగా నన్నే అన్నారేమో, నన్నెందుకనాలి? అసలు ఇలా వ్యక్తిగతంగా తీసుకోవడం మానేస్తే మనం చాలా బాగా తయారవుతామనమాట. అంటే మన అంటే మనల్ని ఒకళ్ళు డిస్టర్బ్ చేసే అవకాశం ఎలా ఇస్తాము? వాళ్ళ అన్న మాటలకి మనం రియాక్ట్ అయితే మనం వేస్తాం. రియాక్ట్ అవ్వలేదు. మనల్ని ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. మా హస్బెండ్‌కి స్పిరిచువాలిటీ అంటే అసలు తెలీదు కదండీ! ఫస్ట్‌లో అంటే స్పిరిచువాలిటీకొచ్చినంటే ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ ధ్యానం చేస్తే అస్తమాను ధ్యానంతోనే ఉంటున్నా అనేవారు. బుక్స్ చదివితే నీకింక అస్తమాను బుక్సేనా, ఇంక రెండో ప్రపంచం లేదా? ఒకవేళ ఏదైనా ఇల్లు క్లీన్ చేసుకొని నీట్‌గా ఉంచడం అలవాటు కదా! ఏదైనా వాష్‌రూమ్ కడుక్కొని లేకపోతే ఏదైనా ఇంక అస్తమాను శుభ్రమేనా? ఏంటి ఇంక మరి ఏం చేయాలి మనిషి అన్నాక? ధ్యానం చేయకూడదు. పోనీ ఓకే. ఆళ్ళకి తెలీదు. బుక్స్ అన్నది చదవకూడదు. ఓకే. ఆళ్ళకి తెలీదు. మరి క్లీనింగ్ సెక్షన్ ఏంటి? మరి ఇల్లు శుభ్రంగా ఉంచుకోమా? పోనీ ఈ 2 పడట్లేదు కదా! అని చెప్పి ఏం చేశాను? మహాభారతం ఉంది కదా! మహాభారతం చూడడం మొదలుపెట్టాను. మహాభారతం చూస్తే ఇంక అస్తమాను నీ కృష్ణుడేనా? ఇంకేంటి అసలు? అప్పుడు ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత అంటే అది చూడండి. ఆ స్టెప్ ఎలా అంటే ఆయన అడిగి ప్రతిసారి నేనింకెంత చేసినా ఈయన ఎందుకిలా అంటున్నారు? ఎందుకు నన్నే పాయింట్ ఔట్ చేస్తున్నారు? నన్నెందుకనాలి? అంత పని చేసేసే కదా ధ్యానం చేసుకుంటున్నాను. అంత పని చేసేసే కదా బుక్స్ చదువుకుంటున్నాను. ఇలా ఉండేదనమాట. ఇప్పుడు ఇప్పుడేం జరుగుతుంది? ఆయన ఏమన్నా నాకనవసరం. నా పని నాది. నా పని నాది. ఎందుకంటే ఏం చేశానంటే ఆయన ఎన్నన్నా ఇంకా ఆయనకది అలవాటు. అలవాటైన వాళ్ళని మనం ఏం చేయలేమండి. కానీ ఆళ్ళన్న మాటలు మనం తీసేసుకున్నామనుకో, మనకి బుర్ర పాడైపోయి, డిస్టర్బ్ అయిపోయి, అది చదివేది, ఆ ధ్యానం చేసేది, ఏది చూసేది మనకు బుర్రలోకి కూడా ఎళ్ళదనమాట. ఏం చేశానంటే, ఇంక ఆయన అలానే అంటారని తెలిసిపోయింది కదా! నా పని నేను చేసేసుకొని వచ్చి రూమ్‌లో కూర్చొని, నా పని నేను మళ్ళీ బుక్స్ చదువుకోవడమో, ధ్యానం చేసుకోవడం ఏదో ఒకటి. ఆయనొచ్చారనుకోండి, ట్రిక్స్ తెలుసుకున్నాననమాట. ఆయనొచ్చేసరికి బుక్స్ చదువుతున్నాననుకో, బుక్ క్లోజ్. ధ్యానం చేస్తున్నాననుకోండి, ధ్యానం క్లోజ్. టక్‌మని లెగిసేసి ఎందుకింకా ఆయనతో మనం అనిపించుకోక్కర్లేదు. ఒకవేళ అనిపించుకున్నా దాన్ని తీసుకోక్కర్లేదు. వ్యక్తిగతంగా తీసుకోవడం అంటే ఇప్పుడు చూసారా? అంటే ఇదివరకు ఉన్నప్పుడు నేనేం చేశానంటే నా సరౌండింగ్స్‌లోకి ఆయన అన్నాన్ని నేను తీసుకున్నాను కాబట్టి నాకు ఆ పెయిను. ఇప్పుడనుకో నేను తీసుకోను. అసలు ఏమన్నా తీసుకోను. నాకింకా నా అంటే నా కంచె రాలేరనమాట. రాలేరు. నన్నేం అనలేరు. ఒకవేళ అన్నా కూడా నాకేం అనిపించదు. వదిలేసాను. ఇంక అంతే కదా అని. అంటే
మనం తీసుకోవడం వల్ల మనకి ఎంత డిస్టర్బ్ అయ్యేమో మనం వాళ్ళని పట్టించుకోవడం వల్ల కూడా మనకు అంత రిలాక్సేషన్, అంత అద్భుతమైన శక్తి మనకి లోపల కూడి ఉంటదండి. లేకపోతే ఆ మాటలు అని అసలు ఎందుకు అర్థం చేసుకోరు, ఎంత పని చేస్తున్నా ఇంకా ఏంటో కావాలంటారు, ఇంకా ఏదో చెయ్యాలంటారు ఏంటి అనే ఒక ఆలోచన వచ్చేసింది. ఇప్పుడు అనుకో, నేను ఏం చేస్తున్నాను నాకు తెలుసు, నా పని నేను శుభ్రంగా చేసుకుంటున్నాను, ఇల్లుని చక్క పెట్టుకుంటున్నాను, అత్తయ్య గాని మామయ్య గాని చక్క పెట్టుకుంటున్నాను, ఇంకేమంటారు ఒకవేళ అంటే నన్ను కాదు నన్ను కాదు ఎవరినో గోడని అనేసి నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. సో అలాగా దేన్ని వీళ్ళనే కాదు, మీకు ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పాను. ఎవరు ఏమన్నప్పటికీ మీరు మీ బౌండరీస్ అంటే మీ చుట్టూ ఉన్న సర్కిల్ నుంచి లోపలికి రానివ్వద్దు, అంటే వ్యక్తిగతంగా తీసుకోవద్దు, అంటే అనుకోనివ్వండి, వదిలేండి అంతే. ఆ బౌండరీని దాటి మీరు తీసుకున్నారు అంటే డిస్టర్బ్ అయ్యేది మనమే, డిస్టర్బ్ చెందేది మనమే, ఎనర్జీ లాస్ అయ్యేది మనమే. అన్నవాళ్ళు చాలా బాగుంటారు, ఎంత బాగుంటారంటే మళ్ళీ మనల్ని వెంటనే వచ్చి ఇహి అని పలకరిస్తారు అనమాట. మనకి తీసుకోవడానికి ఎంత కష్టంగా ఉంటుందో, కానీ ఎప్పుడైతే వ్యక్తిగతంగా తీసుకోవడం మానేసామో మనం కూడా ఇహి అని పలకరిస్తాం అప్పుడు. సో దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అంటే ఫస్ట్ ఏం చెప్పానండి, వాక్కు దోషరహితంగా ఉండాలి. 2 దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. 3 అనవసరమైన ఊహాగానాలు చెయ్యొద్దు. అంటే చూడండి, వాక్కు నుంచి చైన్ లింక్ అప్‌తో వ్యక్తిగతం వస్తదండి. వ్యక్తిగతం వచ్చిన తర్వాత మళ్ళీ చైన్ లింక్. ఈ వ్యక్తిగతంగా తీసుకోవద్దన్నప్పుడు ఒకవేళ మరి నేను ఆళ్ళని ఇప్పుడు ఆయన అన్నా నేను పట్టించుకుంటలేదు కదా, నేను నా పని నేను చేసేసుకుంటున్నాను, నవ్వుకుని దులిపేసుకొని మళ్ళీ పలకరించేసి నా పని నేను చేసేసుకుంటున్నాను. మరి ఆయన ఏమనుకుంటారో అక్కడొస్తది అనవసరపు ఊహాగానం. సో ఆయన ఏమనుకుంటారో వదిలేయండి అంతే. వదిలేయండి. మన పని మనం కరెక్ట్‌గా, క్లారిటీగా, బాధ్యతగా, సరైన బాధ్యతతో మన పనిని మనం వ్యవహరించినట్లయితే అవతలి వాళ్ళు ఏమనుకున్నప్పటికీ నథింగ్ అసలు. అసలు అవసరమే లేదు. పట్టించుకోవాల్సిన పనే లేదు. మనం ఏంటి అనేది మనకి తెలిస్తే చాలండి. మనము స్పిరిచువాలిటీకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏం చేస్తున్నామో, మన భావన ఏంటి, మన ఉద్దేశ్యం ఏంటి, మన బాధ్యత ఏంటి అనేది 100కి 100% మనకి తెలిస్తే చాలు. అవతల వాళ్ళకి తెలియవలసిన అవసరమే లేదు. మన పట్ల మనకి గౌరవం, మన పట్ల మనకి విలువ, మనం ఏం చేస్తున్నాం అనేదంటే చూడండి, నేను ఈరోజు క్లాస్ చెప్పాననుకోండి, అబ్బా! అసలు నేను సూపరు అని నాకు నేనే హాయిగా ఫీల్ అవుతాననమాట. ఇంకొకళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఇంకొకళ్ళకి నచ్చొచ్చు, ఇంకొకళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ నేనేం చెప్పాను, ఎలా చెప్పాను, అందరికి అర్థమయ్యేలా ఎలా వివరించగలిగాననేది నాకు తెలుస్తుందా తెలీదా? ఖచ్చితంగా నాకు తెలుస్తది. సో, నాకు తెలిసినప్పుడు ఇంకొకళ్ళ ప్రశంసల కోసం నేనసలు ఎదురు చూడనే చూడను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేనే పెంచుకుంటాననమాట. సో, మీరు కూడా మీ ఇంట్లో ఎటువంటి ఊహాగానాలు చెయ్యొద్దు. ఆళ్ళు ఏం చేసినప్పటికీ చేయనివ్వండి. మనము మన బాధ్యత ప్రకారము, మన సత్యం ప్రకారం, మన ధర్మం ప్రకారం మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో, ఈ 3 అయితే ఇది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్‌ది. ఇదెంత అద్భుతమో చూడాలిప్పుడు. ఎల్లప్పుడూ శక్తి మేరకు శ్రమించాలి. ఇది చూసారా? అంటే చిన్న చిన్న లాజిక్ పాయింట్స్ అన్నమాట. ఎల్లప్పుడూ శక్తి మేరకు పనిచేయాలి. ఏంటిది? అంటే ఇప్పుడు ఒక పెద్ద బండరాయి ఉందండి. ఒక బండరాయిని తెచ్చి మీ నెత్తి మీద పెట్టి "నువ్విది మొయ్యి" అన్నారు ఒకరు. అంటే మనం ఏం చేస్తాము? ఎందుకు మోయమన్నారో ఆళ్ళెవరో మనకు తెలిసినోళ్ళు, ఏదో హెల్ప్ కోసం అడిగారనుకో, మనం ఏం చేస్తాం? సరే అని మోస్తాం. ఒక్కసారి మోసాం కదా అని చెప్పి ఇంకొకళ్ళొచ్చి పోనీ ఆయనే వచ్చి మళ్ళీ ఇంకో బండరాయి ఇచ్చి మనకి ఇది కూడా మొయ్యి అంటే ఏం చేస్తాం? మనం మొయ్యగలిగితే మోస్తాం. మొయ్యలేకపోతే అవ్వదు కదా! కానీ ఏం చేస్తాము? అక్కడ గొప్ప కోసమో, ఏమనుకుంటారో అని కోసమో, నేను పని చేస్తే అందరికీ కనిపించాలని కోసమో, ఆ రెండో బండరాయిని కూడా ఎత్తేసుకుంటారు. ఎత్తుకుంటే ఏమవుతది? ఎనర్జీ ఎవరికి లాసు? ఒళ్ళు నొప్పులు ఎవరికి రాసు? ఆ బండ మోసిందెవరు? అన్నీ మనమే. సో, ఇక్కడ ఏంటంటే శక్తి మేరకు అంటే ఏంటంటే, మనం ఎంత వరకు ఎఫెక్ట్ పెట్టి ఒక పనిని చేయగలమో, అంతవరకు ఎఫెక్ట్ పెట్టి పని చేయాలి. ఇంకా అది దాటిన తర్వాత అనవసరం అనమాట. అలా అని అంతకన్నా తక్కువ కూడా పెట్టకూడదు. ఇప్పుడు మనము మన భాషలో చెప్పుకోవాలనుకోండి, ఒక కర్రీ వండుతున్నాం, ఒక కూర వండుతున్నాం అనుకోండి. ఒక కూరని వండినప్పుడు కాయగూరలకి తగ్గట్టుగానే మనం ఉల్లిపాయలేయాలి. అంటే ఫస్ట్ ఆనియన్సే కదా గ్రేవీ చేస్తాము. ఆనియన్స్‌ని ఆ కాయగూరలకు తగ్గట్టుగా మనం ఆనియన్స్ వేయలేదనుకోండి, తక్కువైనయి అనుకో గ్రేవీ సరిపోదు. హ్మ్. ఎక్కువైందనుకో కర్రీ ఏమవుతది? స్వీటొచ్చేస్తది. తీపొచ్చేస్తది.
అంటే శక్తి మేరకు అనే పదాన్ని ఎలా వాడాలంటే ఎంతవరకు కరెక్ట్‌గా మనం మన పనిని, మన శక్తిని ఎంతవరకు పెట్టగలమో అంతవరకు పెట్టడం అనమాట. ఇప్పుడు ఆ కూరకి, ఆ కాయగూరలకి తగ్గట్టుగా కరెక్ట్‌గా మనం ఎన్ని ఉల్లిపాయలు మనకి ఒక అంచనా తెలిసిపోద్ది. కరెక్ట్‌గా అన్నీ వేస్తేనే దాని యొక్క టేస్ట్, దాని యొక్క విధానము, దాని యొక్క రుచి మనం తిన్నప్పుడు దాన్ని ఆస్వాదించగలుగుతాం. అలా కాకుండా తక్కువైనా అన్నంలో కలుపుకోలేము. ఎక్కువైనా స్వీటొచ్చేస్తది. అసల దాని యొక్క యూజ్ ఏమన్నా ఉందా? సో, ఏ పని చేసినప్పటికీ దాన్ని మన శక్తి మేరకు అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎంతవరకు దానికి ఎఫెక్ట్ పెట్టాలో అంతవరకే పెట్టడం అనమాట. మీరు కొన్ని కొన్ని వర్క్స్‌లో అంటే స్పిరిచ్యువల్ వర్క్స్‌లో గమనించినట్లయితే కొన్ని పనులు చూడండి ఒక వర్క్ తలపెడతాము. చాలా శక్తి పెడతాము. ఇది జరిగితే బావుంటదని మనకు తెలుసు కాబట్టి చాలా శక్తి పెడతాము. చాలా ప్రయత్నాలు చేస్తాము. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అవ్వదు ఒక్కొక్కసారి. అది అవ్వట్లేదు. మన శక్తికి మించి ఇంకా శక్తి పెట్టాము. అవ్వట్లేదు అంటే అదేం చేయమనంటే విడిచిపెట్టేయమని. విడిచిపెట్టేయమని. అప్పుడు ఆ టైంలో విడిచిపెట్టమని. మళ్ళీ కొన్ని రోజులు ఒక 10 డేస్, 20 డేస్, 1 మంత్ మళ్ళీ విడిచిపెట్టి దాన్ని అప్పుడు మళ్ళీ మొదలుపెట్టొచ్చు. కానీ శక్తి మేరకు అది అవ్వట్లేని దాన్ని గింజి, గింజి, లాగి, లాగి అంత ఎఫెక్ట్ పెట్టక్కర్లేదనమాట. ఎందుకు అంటే అక్కడ ఏదో జరుగుతుంది. అది నేచర్‌కే తెలుసు. అక్కడంత శక్తి అవసరం లేదనో, లేకపోతే అక్కడ అంత కూడుగట్టుకోవాల్సిన పని లేదనో, అది నేచర్‌కి తెలుసు. మనకు తెలీదనమాట. దీనికొక చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటేంటంటే అండి, కృష్ణాష్టమి అనే దాన్ని నేను మా మేనత్త ధ్యానం నాకు తనే నేర్పించింది. తన దగ్గర నుంచే నేను అంటే ఆర్గనైజ్ చేయటము, పిల్లల్ని తీసుకొచ్చి అంటే ఒక స్టేజ్‌ని అద్భుతంగా ఎలా రక్తి కట్టించడం అంటారు చూసారా? అది నాకు తెలుసు. అది తన దగ్గరనే చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను. సో, తనదొక పల్లెటూరు. పల్లెటూరయితే గ్రామం అనమాట. పల్లెటూరు కాబట్టి తనకి అక్కడ ఒక స్టేజు, ఒక సౌండ్ సిస్టము, ఒక ఫ్లెక్సు ఒక ఈ కుర్చీలు ఒక 200 కుర్చీలు అలా ఉంటే తనకొక ప్రోగ్రామ్ అయిపోద్ది యాక్చువల్లీ. నేను ఎప్పుడైతే ఈ 3 సంవత్సరాల నుంచి ఇక్కడ చేయటం మొదలుపెట్టానో, మొదటి సంవత్సరం చాలా నార్మల్‌గా జరిగింది. రెండో సంవత్సరం గ్రాండ్‌గా జరిగింది. మొన్న ఇంకొక పెద్ద ఈవెంట్‌లా జరిగింది మొన్న సంవత్సరం. అంటే అంతకంతకి ఏం జరుగుతుందంటే ఇదేదో పెద్ద కార్యక్రమంలా జరుగుతుందనమాట. మా తనేమనుకుందంటే ఇది ఇంత చేస్తుంది కదా! ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత అద్భుతమైన అంటే తన వెర్షన్‌లో నేను ఇంత సీనియర్‌ని కదా! నేను కూడా ఇక్కడ ఇంత ఎఫెక్ట్ పెడితే ఎంత జరుగుతది. ఇంత జరిపించాలి కదా నేను అని అనుకుని, అమలాపురం అనేది ఏంటండి ఒక సిటీ ఇది. ఒక టౌన్ ఏరియా టైపు. నేను ఎంచుకున్న టెంపుల్ పెద్ద టెంపుల్. అది కూడా స్వయంభూ టెంపుల్. చాలా క్రౌడ్ వచ్చినా కూడా ఆ టెంపుల్‌లో ఎంతమందన్నా పట్టేస్తారు తప్ప ఇరుకవ్వడము, ఎంతమందొచ్చేసారేంటి అది ఏముండదనమాట. అంత నాకు అంటే ఇక్కడున్న ఈ ఏరియాకి, ఈ సరౌండింగ్‌కి నాకిది సరిపోతుంది. నేను ఎంత ఎఫెక్ట్ పెట్టినా సరిపోతుందనమాట. తనేం చేసింది మొన్న నాది 16థ్‌న తనకేదో ముహూర్తం ఏదో మారిచ్చింది. ఇస్తే ఇక్కడ చేసిన విధంగా అక్కడ చేద్దామని తను చాలా ఎఫర్ట్ పెట్టిందండి. ఎంత ఎఫర్ట్ పెట్టిందంటే, ఆ ప్రొఫైల్ లైట్స్ పెట్టడం కోసమో, స్టేజ్ పెద్దగా వేయించడం కోసమో చాలా శక్తిని పెట్టింది. అంత శక్తిని పెడితే నేచర్ ఏం చేసిందో తెలుసండి? ఫుల్ వర్షం. ఎంత వానో తెలీదింక. అసలు ఆగితే ప్రోగ్రామ్ చేసుకుందాము అని. ఎంత పెద్ద పెద్ద వాళ్ళని పిలిచేసింది, డాన్సర్స్‌ని పిలిచేసింది. నేనైతే ఇక్కడిక్కడ లోకల్ వాళ్ళనే పెట్టుకున్నాను డాన్సర్. తనైతే కాకినాడోళ్ళని, తణుకు వాళ్ళని పెట్టేసుకొని చాలా పెద్దగా చేసేసుకుందనమాట. వర్షము. ఇంక ఎటు అవకాశం లేదు. ఇంక స్టేజ్ ఎక్కే ఖాళీ కూడా లేదు. నాకేం జరిగింది? నాకు వర్షమే. కానీ సృష్టి చూడండి. అమలాపురం చుట్టుపక్కల మొత్తం కురిసేసిందండి పల్లెటూర్లన్నీ. అమలాపురంలో వర్షం లేదు. చల్లగుందంతే. చల్లగా ఉంది. హాయిగా ఉంది జనము. వచ్చి అందరూ ప్రశాంతంగా కూర్చొని వెళ్లారు. అలా ప్రోగ్రామ్ అయింది. నైట్ 11 నుంచి వర్షం స్టార్ట్. ఇక్కడ అమలాపురంలో. తనకేమో అలా అయింది. అంత ఎఫెక్ట్ పెట్టింది కదా! ప్రోగ్రామ్ మొత్తం మీద ఇంకా అవ్వట్లేదని చెప్పి టెంపుల్‌లోనే గుడి లోపల స్వామివారి ఎదురుగుండా ఒక ప్రాంగణం ఉంటది చూసారా కూర్చోడానికి, అక్కడ జరిపించేసింది. ఏదో 2 పాటలేయించేసి, మెడిటేషన్ చేపించి, పాంప్లెట్స్ ఇప్పించి, ప్రసాదం ఇచ్చేసి పంపించేసిందండి. పంపించేసిన తర్వాత సీనియర్ మాస్టర్ అయిన జీకే సార్‌ని అడిగింది. అంటే తను ఇందులో పిరమిడ్ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో తను కౌన్సిలర్ అనమాట. కౌన్సిలర్ అత్త. అయితే తననడిగింది. "సార్ ఇంత శక్తి పెట్టాను, ఇంత ఎనర్జీ పెట్టాను, ఎంతో అద్భుతంగా జరుగుతదని అనుకున్నాను. కానీ అసల
నేను నేను ఊహకు కూడా అందని విధంగా జరిగిందండి. అసలు ఈ లోపల జరగడం ఏంటి, 2 పాటలు జరగడం ఏంటి అంటే ఆయన ఏం చెప్పారో తెలుసా అండి? ఆ ఊరికి అంత అవసరం లేదు. అది ఒక గ్రామం. అవసరం లేనిది నువ్వు అంత శక్తి ఎందుకు పెట్టావు? ఇప్పుడు టెంపుల్‌లో జరిగింది చూసావా? అలా సరిపోద్ది అక్కడ గ్రామానికి అని చెప్పారంట. అది విన్న వెంటనే అత్తకి చురుక్కుమని నేను గుర్తొచ్చాను. మరి తను ఇలా ఊహించుకొని చేసింది కదా! నాకు వెంటనే ఫోన్ చేసింది. "అసలు బుద్ధి పొరపాటు పని చేశానే బాబు నేను. అసలా అంటే అక్కడ చేయగలుగుతున్నావు కదా! నేను ఎప్పటినుంచో సీనియర్‌ని కదా! నాకు ఇంకా ఎక్కువ మంది తెలుసు కదా! నేను చేసేద్దాం అనుకున్నాను తప్ప, ఎందుకిలా జరిగింది అనేది నాకు అర్థం కాలేదు. సార్‌ని అడిగేసరికి సార్ ఇలా అంటే నాకు వెంటనే నువ్వే గుర్తొచ్చావు. నేను నిన్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇంత చేసేద్దాం అనుకున్నాను" అనే విషయం తనప్పుడు చెప్పింది. నేను నవ్వుకున్నాననమాట. నవ్వుకుని అప్పుడు నాకు ఈ పాయింట్ కనెక్ట్ అయింది. అంటే మన శక్తి మేరకు పని చేయాలి తప్ప అంతకు మించి చెయ్యకూడదు. చెయ్యకూడదన్నది అక్కడ మనకిప్పుడు నేను చెప్పాను కదా! లాగు గుంజులాట కింద ఉన్నదనుకోండి అది విడిచిపెట్టేయమని అర్థం. విడిచిపెట్టేయవలసిందే. అక్కడ ఎందుకు జరగట్లేదనేది సృష్టికి తెలుసు. భగవంతుడికి తెలుసు. కానీ మనం అంతకు మించి శక్తి పెట్టి మన ఎనర్జీని కోల్పోవడం తప్ప ఎంత లాసప్ అయిందంటే స్టేజ్‌కొచ్చు, ఫ్లెక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఫ్లెక్స్‌కొచ్చు, సౌండ్ సిస్టమ్‌కొచ్చు అంతా లాసే కదండీ! ఎవరు తిన్నట్టు మనం అదే ఒక స్పిరిచువాలిటీలో పెట్టుంటే అది ఎంత అద్భుతంగా ఖర్చు పెట్టేవాళ్ళం. అలా అసల అలా జరిగిందనమాట. ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థం అవ్వడం కోసం ఇది ఇలా చెప్పాను. ఏదన్నా కూడా మనము మన శక్తి మేరకు పనిచేయడం అంటే ఏంటంటే, ఎంత మనము తట్టుకుని నిలబడి ఒక శక్తిని పెట్టగలం అంతా పెట్టి అవ్వట్లేదు అన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేయాలనమాట. విడిచిపెట్టేస్తే కొన్ని రోజులకి అది సెట్ అయితే అవుతది. మళ్ళీ మన దగ్గరికి ఒక మెసేజ్ రూపంలో ఇప్పుడవుతది నీకు చెయ్యి అని తెలుస్తది. అవ్వలేదంటే దాన్ని విడిచిపెట్టేయవలసిందే. అందుకనే కదండీ ఆహ్, ఒక వర్క్ చేసినప్పుడు చూడండి ఎల్‌కేజీ వాడికి తగ్గట్టుగానే హోంవర్క్ ఉంటది. ఫిఫ్త్ క్లాస్ వాడికి ఫిఫ్త్ వాడికి క్లాస్‌కి తగ్గట్టుగానే హోంవర్క్ ఉంటది. 10థ్ క్లాస్ వాడికి 10థ్ క్లాస్ ఆడి బ్రెయిన్‌కి తగ్గట్టుగా వాడికి ఎంత వర్క్ ఉండాలి? ఎంత చదవాలి? ఏం చెయ్యాలి? అనేది వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ వర్క్ ఉంటది. అవునా కదా? సేము అలానే మనం ఒక స్పిరిచువాలిటీలో ఒక స్థాయికొచ్చిన తర్వాత మనం ఎంత వరకు ఎంత పెట్టాలి? ఇప్పుడు మన స్థితిని బట్టి మన వర్క్ ఉంటది. మన స్థితిని దాటి మనం ఇంకా ఎవరినో చూసి ఇంకా చేసేయాలి లేకపోతే ఏదో చేసేయాలని అనుకుంటే మన పని మొదలుపెట్టినప్పుడే అది తెలుస్తది మనకి. అవుతుందా లేదా అన్నది. లేదని మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనము ఆగి కొన్ని రోజులు ఆగటము ఏదో చేయాలన్నమాట. అంటే ఎల్లప్పుడూ మన శక్తి మేరకు పని చేస్తూనే అవ్వట్లేదు అన్నప్పుడు ఆగాలి. కొంతమంది ఏం చేస్తారంటే శక్తి మేరకు చేయకుండా అలా వదిలిపెట్టేసి అదే అవుతదిలే అంటే ఎలా అవుతదండి? ఎవరో వచ్చి చేస్తారా మనకి? ఇప్పుడు కృష్ణాష్టమి ఉంది. నేను మొదలుపెట్టుకున్నాను. మొదలుపెట్టేసి సౌండ్ సిస్టమ్ అదే అవుతది. ఫ్లెక్స్ అదే అవుతది. ప్రసాదం అదే వస్తది. కుర్చీలు అయ్యే వస్తాయని చెప్పి, మా ఫ్రెండ్స్ చూసుకుంటారులే అని చెప్పి నేను వదిలేస్తే, దాని అర్థం ఏంటసలు? సో, శక్తి మేరకు పనిచేయడం అంటే ఏంటంటే, మనము ఒక కార్యాన్ని మనం భుజం మీదకి ఎత్తుకున్నప్పుడు, దాన్ని సంసిద్ధంగా, పూర్తిగా మనసుతో, బాధ్యతతో తన్, మన్, ధన్ అన్నీ అక్కడ పెట్టి మనం ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఆ వర్క్‌ని చేయటానికి మనం ప్రయత్నించాలి. ప్రయత్నించినప్పుడు అది అవ్వలేనప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. అదే అన్నమాట. ఈ లాస్ట్ యొక్క ఒప్పందం యొక్క అంతరార్థం. ఎల్లప్పుడూ మన శక్తి మేరకి మనము మన శక్తి మన పరిధి మేరకు మనం పని చేయాలి అని. అంటే శ్రమించాలి అని. సో, మనం ఎప్పుడు కూడా ఏ స్పిరిచ్యువల్ వర్క్ అనే కావచ్చు, బుక్స్ రీడే కావచ్చు, ధ్యానమే కావచ్చు, ఏదైనా కూడా మన శక్తి మేరకు మనం ఎంత శక్తిని పెట్టగలమో అంత శక్తిని పెడుతూనే ఉండాలి. పెడుతూనే ఉండాలి. పెడుతూనే ఉండాలి. ఒక బుక్ చదవటం మొదలుపెట్టామనుకోండి, మనకు తెలుస్తది. నిద్రొచ్చేస్తుందనో, బుక్ తీసాక ఏదోలా ఉందనో అని మనం దాన్ని అశ్రద్ధ చేయకూడదనమాట. శక్తి మేరకు అంటే ఏంటి? నువ్వు చదవాలి అని నిర్ణయించుకున్నప్పుడు నువ్వు చదివి తీరవలసిందే. ఒక లైన్ కావచ్చు, ఒక పారాగ్రాఫ్ కావచ్చు, ఒక పేజ్ కావచ్చు. చదివితే నువ్వు నీ శక్తిని పెట్టినట్టు. అంతకు మించి ఇంకా చదవాలని అనుకున్నావనుకోండి, మీ బుర్రలోకి ఎక్కట్లేదనుకోండి, అక్కడ ఆప్ చేయాలి. ఇంతకు మించి నేను రిసీవ్ చేసుకోలేకపోతుంది నా బ్రెయిను. నేను ఇంకా ఇది చదివినా కూడా నేను గుర్తుపెట్టుకోలేను. నేను అప్లై చేయలేను. అలాంటప్పుడు ఏం చేయాలి? కట్ చేయాలి. ఎల్లప్పుడూ మనము మన శక్తి మేరకు శ్రమిస్తూనే ఉండాలి అనేది మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. సో, ఒకసారి మళ్ళీ 4 చెప్పుకుందాము. వాక్కు దోషరహితంగా ఉండాలి. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అనవసరపు ఊహాగానాలు చేయొద్దు.
ఎల్లప్పుడూ మన శక్తి మేరకు మనము శ్రమించాలి. గుర్తున్నాయి కదండి. ఈ 4ని మనము నిజంగా అద్భుతంగా మన లైఫ్‌లో మనము అప్లై చేయటం మొదలుపెడితే చాలా అద్భుతంగా మనం తయారవుతాము. చాలా అద్భుతంగా అన్నమాట. మన శక్తిని మనం ఎంతో కూడగట్టుకున్న వాళ్ళమవుతాము. మళ్ళీ ఆధ్యాత్మిక స్థితిలో ఇంకొక స్టెప్ ఎదిగిన వాళ్ళమవుతాము. ఎంత గొప్ప నాలెడ్జ్ అంటే ఈ 4 పాయింట్‌లోనే మొత్తం స్పిరిచువాలిటీ ఉందేమో అనిపిస్తుంది నాకు. నిజంగా మనం మనల్ని చెక్ చేసుకోకుండా బయట వాళ్ళలో చెక్ చేసుకుంటం మొదలుపెడతాం. ఆళ్ళిలా అన్నారు, ఈళ్ళలా అన్నారని. కానీ ఈ బుక్ ఏం చేస్తదంటే మనల్ని చెక్ చేసుకుని అంటే మన వైపుకి మనం చూసుకునేలా చేస్తది. అంత అద్భుతమైన బుక్ ఇది. చాలా గ్రేట్ అసలు ఈ బుక్కు. టోల్‌టెక్ 4 ఒప్పందాలు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఫస్ట్ ఒప్పందం వాక్కు దోషరహితంగా ఉండాలి. 2 దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. 3 అనవసరపు ఊహాగానాలు చెయ్యొద్దు. 4 ఎల్లప్పుడూ మన శక్తి మేరకు మనం శ్రమించాలి. ఈ 4 అద్భుతమైన పాయింట్లు మనం ప్రతిరోజు, ప్రతినిత్యము మనము మన లైఫ్‌లో చిన్న చిన్నవి ఎదురైనప్పుడు అప్లై చేస్తూనే ఉండాలి. అది చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ మనకు తెలుస్తది. సో, మనము ఈ బుక్ నాలెడ్జ్‌ని ఇంత తక్కువ టైంలో నేను ఇదే ఫస్ట్ టైమ్ చెప్పడం. నిజంగా చాలా తక్కువ టైంలో మొత్తం బుక్ అంతా ఈ ఒప్పందాలు చెప్పడం అంటే చిన్న విషయం కాదండి. ఇంకా అంటే దీన్ని విఫలంగా చెప్పడం అందులో కొన్ని కొన్ని ఉంటాయి అన్నీ చెప్పడం. కానీ లై రియల్ ఎక్స్‌పీరియన్స్‌లు చెప్తే ఇంకా బా అర్థమవుద్దన్న ఉద్దేశంతో నేను టక్ టక్‌మని ఈ ఎక్స్‌పీరియన్స్ చెప్తూ చెప్పేసాననమాట. థాంక్ యూ అండి సరిత గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి గారికి, వనజ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.